రేయ్ నువ్వెందుకు తీసుకున్నావురా? కొన్ని రోజుల క్రితం పప్పు అనే కుర్రాడు పబ్జీలో ఫ్రెండ్ అయ్యాడు. నేను 11th లెవెల్ తర్వాత ఈ గేమ్ లో అప్గ్రేడ్ అవ్వడమే కుదరట్లేదు బ్రో. ఒక లెవెల్ దాటడానికి ఏ లెవెల్కైనా వెళ్ళేవాడే బ్రో అసలైన గేమర్. మాస్ బ్రో మోటివేట్ అయ్యాను బ్రో మీరు ఇచ్చిన మోటివేషన్ తో ఇప్పుడు వేరే లెవెల్లో ఆడుతున్నాను బ్రో. ఇప్పుడే నేను అసలైన గేమర్ లా ఫీల్ అవుతున్నాను. సూపర్ బ్రో. గేమ్ ఆడేటప్పుడు తెలివైన వాడిగా, పర్చేస్ చేసేటప్పుడు ధైర్యవంతుడిగా ఉండాలి. అప్పుడే మనం గేమ్ వరల్డ్ లో రాజాలా ఉండగలం. ఓకే బ్రో. అరే వదలండి. జాగ్రత్తగా తోయండిరా. జారి కింద పడ్డాడంటే మొహం పగిలిపోద్ది. మొహం అసలే పెంగ్విన్ లో ఉంది. బ్రో నేను మీరు చెప్పినట్టే పర్చేజ్ చేసి గేమ్ ఆడాను. కొంచెం అమౌంట్ లాస్ అయింది బ్రో. ఎంత? జస్ట్ 10 lakhs. 10 lakhs? సరే గాని వీళ్ళంతా ఎవరు బ్రో? అందరూ నా వాళ్ళే. ఈ లడ్డు కూడా సంబంధం లేకుండా నన్ను ఇరికించేశాడే. రే ఎవరిరా అంటున్నావు? అయ్యో నిన్ను కాదన్నా, వాడినన్నాను. మా మామకి చెప్పి ఇరికిస్తా. నీ గర్ల్ ఫ్రెండ్ ఎదుకు రావడానికి ముందే డబ్బులు ఇచ్చేయి. నాకు అసలు గర్ల్ ఫ్రెండే లేదే. లేదా? అయితే లవ్ చేయించి తీసుకొద్దాం. నువ్వు బ్రోకర్ పని చేస్తావా? మామ నీకోసం ఏ పని అయినా చేస్తా, కానీ బ్రోకర్ పని. అన్నా నేనేం కావాలని చేయలేదన్నా, వాడికి గైడ్ చేశానంతే. గైడ్ చేసావా? మా మామ నేను కొట్టి హైడ్ చేస్తాడు. నువ్వు బాబేదో ఆడుకోవడం కోసం ఆకతాయితనంగా చేసుంటాడు. నువ్వు ఆకతాయితనంతో 10 లక్షలు ఇచ్చావంటే నేను ఆటనే అనుకుంటాను. అయ్యో అన్నా, నేను మీ అబ్బాయికి గేమ్ ఆడడానికి హెల్ప్ చేశానంతే. వాడేదో 10 రూపాయలు పెట్టి కొనుక్కుంటాడు అనుకుంటే పిచ్చి ముదిరి 10 లక్షలు పెట్టి కొనేశాడు. సారీ అన్నా, నన్ను వదిలే. వదిలేద్దాంరా. వదిలేద్దామా? వదిలేద్దాం. ఈ ఒక్కరోజు మాత్రమే. 2 వారాల్లో ఇచ్చేస్తావుగా? లేదంటే అయ్యో పొడుచుకుంటారా? పొడి చేస్తా. నీకు మాత్రమే ఎందుకురా ఇలా జరుగుతుంది? ఏమోరా నాకు తెలీదు. అన్నా ఎంత అయిందన్నా? 80 rupees. నేను ఇస్తాను రా. రే ఆగరా, నేను ఇస్తా. నేను ఇస్తానన్నా. ఇదిగో అన్న. అంటే కొంచెం బాకీ ఉంది. బ్యాలెన్స్ తుమ్కో ఉంచుకో. లేదంటే మాట తప్పాల్సి వస్తుంది. ముకుందా అక్కడ కూర్చున్నావేంటమ్మా? ఊరారి పక్కన కృష్ణ కూర్చోవాలి. ముకుందా మామా కూర్చోను కదత్తయ్య. ఏం చూస్తున్నావు మామా? ఫీలింగ్స్ అల్లుడు. ఆ అమ్మాయి పరిస్థితి తలుచుకుంటే ఎవరైనా ఫీల్ అవుతారు కదా, అందుకే ఫీల్ అవుతున్నావు. అలాంటప్పుడు నువ్వు కోడలను చూసి ఫీల్ అవ్వాలి, అర్థం చూసి కాదు. మొహం చూడు ఎలా ఉంది. మా మా నువ్వు యాడ్లను కూడా వదలకుండా చూస్తున్నావే.